పొద్దున ఊడ్చేటప్పుడు సరిగ్గా ఊడవాలి కదా. కూర్చో. అక్షిత, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. చూడెంత బ్లడ్ పోయిందో. ఏంటండి చరణ్ సడన్ గా అంత ప్రేమ చూపించేస్తున్నాడు? చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? అంటే నా కాలికి దెబ్బ తగిలిందనగానే ప్రేమతో కట్టుకట్టారు. నా మీద ఏ కోపం లేనట్టే కదా? దానికి దీనికి ఏ సంబంధం లేదు. నీ కాలికే కాదు, ఇంట్లో పనిచేసే పనమ్మాయి కాలికి దెబ్బ తగిలినా బ్లడ్ వచ్చినా కట్టు కడతాను. అర్థమైందిగా? నువ్వు ఎక్కువ ఊహించుకోకు. అది చెప్పాడుగా, వాడి దృష్టిలో నీకున్న స్థానం అది. ఎక్కువగా ఊహించుకోకు. వాడొక తింగర సచ్చినోడే, వీళ్ళొక తింగర మాలోకాలు. వాళ్ళ మాటలేం పట్టించుకోమాక. నీకు చిన్న గాయమైందనగానే వాడంతలా విలవిల్లాడిపోయి హడావుడి చేశాడంటే అదంతా ప్రేమ లేకపోతేనా? వాడు చెప్పినట్టు పనమ్మాయికి దెబ్బ తగిలింది అంటే కంగారు పడొచ్చు, కట్టుకోమనొచ్చు, వీలైతే టాబ్లెట్లు తెచ్చివచ్చు. అంతేకాని ఇంత కంగారు పడిపోం కదా. నాకు తెలుసు బామ్మగారు, ఆయనకి నా మీద ప్రేమ ఉందని. కానీ ఆయనకి తెలియట్లేదు. ఎప్పుడు తెలుస్తుందా అని వెయిటింగ్. ఏయ్ లేవే, ఏంటి అలా చూస్తున్నావు? లేగు. ఏమైందే? పూజ చేస్తుంటే దాని లేవమంటావు? ఈ రోజు నా కొడుకు కాంపిటీషన్కి వెళ్తున్నాడు. వాడు గెలవాలంటే పూజ నేను చెయ్యాలి. ఇది చేస్తే వాడికి గెలుపు కాదు, వాడి ఓటమే వస్తుంది. ఆపు సుమా, ఆ అమ్మాయిని ఏదో అనాలని అనడం తప్ప ఏ రోజు నువ్వు పూజ చేసావు కనుక? పెళ్ళయ్యే అమ్మాయి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతిరోజు తనే కదా పూజ చేస్తుంది. ఏ రోజు కీడు జరిగింది చెప్పు? ఆ కీడు జరగకపోయినా కొడుకు కోసం తల్లి పూజ చేయడంలో తప్పేముంది? కొడుకు కోసం తల్లి పూజ చేయొచ్చే, భార్య చేయకూడదని ఏం లేదు కదా. అంతగా కొడుకు మీద ప్రేముంటే ఈ పాటికొచ్చి పూజ మొదలుపెట్టుండాలి. పల్లవి చేస్తుంటే మధ్యలో వచ్చి గొడవ చేయడమేంటి? నువ్వు కానీ అమ్మా. అదిగో అన్నయ్య కూడా వచ్చేసాడు. ఇప్పుడే పూజ అయింది, హారతి తీసుకోండి. నువ్వు పూజ చేస్తే అరిష్టాలు జరుగుతాయని ఆంటీయే అన్నారే, ఆ మాటని నిజం చెయ్యాలిగా. వదినా, ఎందుకు అలా చేసావు?
వదిలేయచ్చు కదా. దేవుడు హారతి నేల రాలితే అపశకునం, అందుకే ఆపాను. మీరైతే హారతి తీసుకోండి. ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా మీరే గెలుస్తారు, ప్లేస్మెంట్ సంపాదిస్తారు. మమ్మీ వెళ్దామా? ఆ పదరా, టైం అవుతుంది కదా. భువన, అక్షిత రండి. పదండి. నువ్వెక్కడికి? అదేంటి, వాడి కాంపిటీషన్ జరిగే చోటికి మీరందరూ వెళ్తున్నారు కదా, మరెక్కడికంటావేంటి? తానెందుకంట అక్కడికి? అప్పుడు మీరెందుకంటే అక్కడికి? నేను వాడి తల్లిని. నేనాయన భార్యని. ఆంటీ వద్దని చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదా నీకు? అక్షిత నువ్వు ఆగు. అసలే టైం అవుతుంటే ఏంటి డిస్కషన్? వస్తే రాని, మనకెందుకు, మీరు పదండి. వెళ్ళొస్తాను బామ్మగారు. సరేనమ్మా. చంటి, నువ్వు కూడా రావచ్చు కదా. లేదొదినా, ఇవాళ వాడికి అక్కడ కాంపిటీషన్స్, నాకు నా పిజ్జా సెంటర్లో కాంపిటీషన్స్. అన్నయ్య ఏమో అక్కడ గెలవాలి, నేనేమో పిజ్జా సెంటర్లో గెలవాలి. నేను ఆ పని చూసుకుంటాను వదినా. ఓకే, వస్తాను బామ్మగారు. వస్తాను మామయ్య గారు. స్వామి, నా మనవరాలు కోరుకున్నట్టు నా మనవడు ఈ కాంపిటీషన్లో గెలిచి ఆ ప్లేస్మెంట్ సంపాదించేలాగా చూడు స్వామి. ఏం చేసినా తప్పు పట్టాలని చూసి ఇంట్లో వాళ్ళకి అది ఉంటేనే అన్నీ మంచి జరుగుతాయని తెలిసేలా చేయి స్వామి. హాయ్రా. హాయ్రా, పాట మొత్తం ప్రిపేర్ అయ్యారుగా? బ్రహ్మాండంగా రా, డౌట్ అవసరం లేదు. అవునరా, ఇంత మంచి పాట రాసి నీకోసం పంపించింది కదా, మరి ఆ అభిమానిని రమ్మని పిలిచావా? అయ్యో, ఆ విషయం మర్చిపోయానురా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎలాగైనా సరే ఈ కాంపిటీషన్లో నేను గెలిచి నా గెలుపుని తనకి బహుమతిగా ఇవ్వాలి.